నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో ఎన్నికలకు సమయం దూసుకొస్తున్న దర్మిల కీలకమైన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించాయి. వైసీపీ, టీడీపీ, జనసేన ఈ మూడు కీలక పార్టీలు ప్రచారాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తెకు పార్టీ పగ్గాలిచ్చింది. ఆమె ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. అయితే ప్రస్తుతం ఏ పేరుతో మరింత దూకుడుగా వెళ్లాలా అనే దానిపై ఆ పార్టీ సీనియర్లు దృష్టి పెట్టారు. మొత్తానికి ఏదో ఒక పేరును నిర్ణయించుకున్నారు. అధికారం కోసం కీలక పోరును సాగించనున్న వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలకు పొరుగు రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి కూడా ప్రచారకర్తలు బరిలో దిగనున్నారు. ఇప్పటికే షర్మిలకు అండగా తెలంగాణకు చెందిన ఇద్దరు ఫైర్ బ్రాండ్లు ప్రకటన చేశారు. వీరిలో ఒకరు కొండా సురేఖ. ఈమె ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో షర్మిలకు అండగా ప్రచారంలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఇక ఉమ్మడి ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా షర్మిలకు మద్దతు ప్రకటించారు. అయితే పార్టీ అధిష్టానం ఓకే అంటే ప్రచారం చేస్తానని చెప్పారు. సీఎం రేవంత్ కూడా ఇదే మాట చెప్పారు. పార్టీ అగ్రనాయకత్వం కోరుకుంటే తాను కూడా ఏపీలో పర్యటించి ప్రచారం చేస్తానన్నారు. అంతేకాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో గెలుపు కోసం వాడిన ఫార్ములానే ఏపీలో కూడా వాడబోతోంది కాంగ్రెస్ పార్టీ. పంచముఖ వ్యూహం పేరుతో ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. 6 సూత్రాలతో బరిలోకి దిగనున్నట్లు ఏపీ కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. అయితే తాజాగా పంచముఖ వ్యూహాల గురించి కాంగ్రెస్ నేత తులసిరెడ్డి వివరించారు. వాటిలో ఒకటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు విడమర్చి చెప్పటం. 2 రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను చెప్పటం. 3 గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చెప్పటం. 4 కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో చెప్పటం. 5 పార్టీని సంస్థాగతంగా పటిష్టపరచడం. వీటినే ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ చూస్తోంది. ఇక 6 సూత్రాల్లో భాగంగా 1 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ. 2 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ సరఫరా. 3 నిరుపేద కుటుంబాలకు నెలకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం. 4 ప్రత్యేక హోదా అమలు. 5 రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా అభివృద్ధి ప్యాకేజ్ అమలు. 6 కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్, పోలవరం పూర్తి చేయడంతో పాటు విభజన చట్టంలో పేర్కొన్న అపరిష్కృతంగా ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించడం. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరిగా గ్యారంటీ పథకాల హామీలను ప్రజలకు ఇవ్వబోతున్నారు. అయితే వీటిని ప్రజలకు ఏ విధంగా చేర్చాలనే దానిపై ఇప్పటికే అధిష్టానం రూట్ మ్యాప్ను సిద్ధం చేసింది. అభ్యర్థుల ప్రకటన అనంతరం ఇంటింటికి తిరుగుతూ 6 సూత్రాలను ప్రజలకు వివరించనున్నారు.